హాయ్. అందరూ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఒకటి, ఏం షాంపూ యూజ్ చేస్తున్నా మీ హెయిర్కి అని చెప్పేసి. నేనైతే ఏం షాంపూ యూజ్ చేస్తున్నాను, అలాగే దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను అనమాట ఈరోజు. నేనైతే నా ఫేవరెట్ 3 షాంపూస్ అయితే నేను చెప్తాను ఈరోజు. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని క్లిక్ చేసి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ. షాంపూ యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది పెరుగుతుందా? షాంపూ అనేది ఎంతసేపు మన స్కాల్ప్ మీద అప్లై చేసుకొని తలస్నానం చేయాలి, అలాగే ఏ షాంపూ యూజ్ చేయాలి, ఈ చిన్న డౌట్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి షాంపూ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా, హెయిర్ పెరుగుతుందా బాగా అని చెప్పి అంటుంటారు. అసలుకి షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ కెమికల్ ఫ్రీ షాంపూస్, మెడికేటెడ్ షాంపూస్ వల్ల అయితే మన హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది, అలాగే మనకి డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అనమాట కొన్ని షాంపూస్ వల్ల. ఇంకోటి వచ్చి ఫస్ట్ మన షాంపూ మన స్కాల్ప్ టైప్కి సంబంధించి చూసి మనం తెచ్చుకోవాలన్నమాట. మన తలకి ఏది సెట్ అవుతుందో అలాంటి షాంపూస్ అయితే యూజ్ చేయాలన్నమాట. సపోజ్ వచ్చేసి ఇప్పుడు డాండ్రఫ్ ఉందంటే డాండ్రఫ్ షాంపూ తెచ్చుకోవాలి, లేదంటే మన హెయిర్ బాగా డ్రైగా ఉందంటే డ్రై కంట్రోల్ చేయడానికి ఉండే షాంపూస్, కెమికల్ ఫ్రీ షాంపూస్ అంటే సల్ఫేట్, పారాబిన్ ఫ్రీ కెమికల్ ఫ్రీ షాంపూస్ అవి తెచ్చుకోవాలన్నమాట. లేదు మామూలుగా డాండ్రఫ్ లేకపోయినా కూడా డాండ్రఫ్ షాంపూ డైలీ అట్లాగే యూజ్ చేసామంటే బాగా స్కాల్ప్ అనేది బాగా డ్రై అయిపోయి మంచిగా హెయిర్ ఫాల్ అయిపోద్ది అనమాట ఫుల్. అలాగే మన ఫుల్ హెయిర్ కూడా మొత్తం డ్రై అయిపోతుంది డాండ్రఫ్ షాంపూస్ లేకపోయినా కూడా యూజ్ చేయడం వల్ల. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ షాంపూ యూజ్ చేయడం వల్ల ఎంత నురుగు వస్తే అంత బాగా మన తల అనేది నీట్గా క్లీన్ అవుతుందని అనుకుంటాం. అది తప్పు అనమాట. ఎంత కొంచెం తీసుకొని షాంపూ దాన్ని మంచిగా వాటర్లో మిక్స్ చేసి తలకి బాగా అప్లై చేసి ఒక 1 మినిట్ మసాజ్ చేస్తే మొత్తం నురుగంతా మొత్తం జుట్టుకంతా పట్టుకుంటుంది. అంతే చాలన్నమాట. అంతకంటే ఎక్కువసేపు షాంపూ ఉంచేసి ఎక్కువ యూజ్ చేసి నురుగు వచ్చేసిందంటే అది బాగా డ్రై అయిపోద్ది అనమాట. మనం తలస్నానం చేసి బాగా ఆరబెట్టేసుకుంటాం కదా, అప్పుడు ఆ స్కాల్ప్ అనేది డ్రై అయిపోయి మనకి ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం, డాండ్రఫ్ రావడం, అట్లా డాండ్రఫ్ వచ్చిందంటే ఇంకా కంపల్సరీగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అనమాట. అలాగే ఎంత తక్కువ యూజ్ చేస్తే షాంపూ అంత మంచిదన్నమాట. నా ఫేవరెట్ షాంపూస్ నేను ఒక 5 to 6 years నుంచి యూజ్ చేసేదన్నమాట. ఒక 4 అయితే ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ వచ్చి నేను చిన్నప్పటి నుంచి అదే యూజ్ చేసేది. షాంపూలు ఏదైనా యూజ్ చేసానంటే క్లినిక్ ప్లస్ అనమాట. అది వాడేటప్పుడు నాకు ఇప్పటికీ నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది ఎన్ని షాంపూ నేను ఎంత మంచి బ్రాండ్ వాడుతున్నా కూడా ఇవి ఎక్కడో ఒక చోట ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి. అవి అయిపోతే ఇవే అనమాట యూజ్ చేసేది. అవి తెచ్చుకునే లోపల ఈ షాంపూ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఉంటాయి అనమాట ఈ షాంపూస్ అయితే. నా ఫేవరెట్ ఇది. ఇవి యూజ్ చేస్తే నాకేమంత హెయిర్ ఫాల్ అనిపించలేదు ఎక్కువగా. మళ్ళీ మొత్తం జుట్టు కూడా యూజ్ చేసేటప్పుడు డ్రై అట్లాగేం నాకు అనిపించలేదు, ఎందుకంటే చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట ఈ షాంపూ కూడా. బాగా హెయిర్ ఒక నైట్ అప్లై చేసి అనుకోండి, హెయిర్ ఫుల్గా బాగా అప్లై చేసినప్పుడైతే ఒక 2 షాంపూస్ అయితే యూజ్ చేస్తాను అనమాట. రూపాయివి ఒక 2 షాంపూస్ అయితే యూజ్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మిక్స్ చేసి యూజ్ చేస్తాను. లేదు నార్మల్గా కొంచెం లైట్గా హెయిర్ ఆయిల్ లేకపోతే ఏదైనా హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు మటు ఒక షాంపూ యూజ్ చేస్తున్నాను. నా ఇంత ఫుల్ లాంగ్ హెయిర్ కూడా ఒక షాంపూ యూజ్ చేస్తాను, సరిపోద్ది అనమాట. నీళ్ళల్లో కలుపుకొని వాడేస్తే దాని తర్వాత వచ్చేసి నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇప్పుడు కొంచెం తగ్గించాను, కానీ ఇంతకుముందు అంతా కూడా చిన్నప్పుడంతా కుంకుడుగాయలు తప్ప ఇంకే యూజ్ చేయలేదన్నమాట. కుంకుడుగాయలు ఎప్పుడు మా అమ్మ కుంకుడుగాయలు యూజ్ చేసేది. ఇప్పుడైతే కొంచెం నేనైతే ఫెస్టివల్స్కి కానీ ఇంకెప్పటికైనా ఏదైనా స్పెషల్ ఏదైనా ఉంటే ఫ్రైడేస్ అప్పుడు కానీ యూజ్ చేస్తాను అనమాట. కంపల్సరీ కుంకుడుగాయలు అనేది. అది కుంకుడుగాయలు యూజ్ చేయడం వల్ల ఇంతకుముందంతా నాకు ఏ ప్రాబ్లం లేదనమాట. హెయిర్ ఇష్యూస్ అనేది నాకు ఏదీ లేదు. నాకు కొంచెం డాండ్రఫ్ అనేది వచ్చింది అనమాట. డాండ్రఫ్ వల్ల నేను వేరే షాంపూస్ అట్లా యూజ్ చేయడం వల్ల నాకు మొత్తం ఫుల్ లెంత్ అంతా డ్రై అయిపోయింది అనమాట. డ్రై అయిపోవడం వల్ల దాన్ని మేనేజ్ చేయలేక నేను షాంపూస్ యూజ్ చేసేది, ఎక్కువ షాంపూస్ కండిషనర్ వాడేదాన్ని. అలాగా ఈ షాంపూస్ ఎక్కువ యూజ్ చేసేది. కానీ లేకపోతే నాకు కుంకుడుగాయలు ఫేవరెట్. కుంకుడుగాయలు ఎవరైనా చాలా అంటే కొంతమంది చెప్తున్నారనమాట, కుంకుడుగాయలు పడితే మొత్తం జుట్టు బాగా గట్టిగా అయిపోద్ది, డ్రైగా అయిపోద్ది, చిక్కు తీసుకోవడం భలే కష్టం, అది మనం కుంకుడుగాయలు అవి గింజలు కానీ అట్లా ఉండిపోయినా కూడా చిక్కు రాదు అని చెప్పేసి అది బాగా ఫిల్టర్ చేసి అది వాడే విధంగా వాడితే బాగుంటుంది అనమాట.
ఇంకోటి ఏంటంటే బాగా డ్రై ఉంటే మటుకు స్కాల్ప్ మటుకు కుంకుడుకాయలు యూజ్ చేస్తే బాగుంటుంది. లెంత్ ఇంకా బాగా డ్రై అయిపోయింది, దాన్ని మేనేజ్ చేయలేము అనుకుంటే ఏదైనా మంచి కండిషనర్, కెమికల్ ఫ్రీ కండిషనర్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఇంకా మంచిగా కుంకుడు అయితే స్కాల్ప్ అనేది నీట్గా ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు, ఏ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కూడా ఉండదు. సెకండ్ వచ్చి ప్యాంటీన్ అనమాట. ప్యాంటీన్ వచ్చి షాంపూ అదే, కండిషనర్ అదే. ప్యాంటీన్ నేను వేరే వాళ్ళు సజెస్ట్ చేశారనమాట, అది బాగుంటుంది అని చెప్పి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అదే యూజ్ చేసేదాన్ని, ప్యాంటీన్ షాంపూ. అది కూడా చాలా తక్కువ. నేను తెచ్చుకునే కాడికి ఫస్ట్ ఎందుకు ఒకవేళ మనం పడుతుందో పడదో తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను ఒక చిన్న బాటిల్ తెచ్చుకున్నాను. అదొక 1 month అట్లా యూజ్ చేసిన తర్వాత బాగా సెట్ అయింది. సరే అని చెప్పి అదే కంటిన్యూ చేసేసాను అనమాట. ఒక 1.5 year 1.5 year అదే కంటిన్యూ చేశాను. కండిషన్ అయితే చాలా తక్కువ అయితే యూజ్ చేశాను అనమాట. షాంపూ అయితే రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని, కండిషనర్ వీక్లీ వన్స్ అట్లా యూజ్ చేసేదాన్ని. అది మంచి షాంపూ తెచ్చుకున్న, కెమికల్ ఫ్రీ షాంపూ తెచ్చుకున్న మనకి ఎట్లా సెట్ అయ్యింది అని ఎలా తెలుసుకోవాలంటే మోస్ట్లీ ఒక 1 month 1.5 month అయితే యూజ్ చేస్తే తెలిసిపోద్ది అనమాట. మనకి హెయిర్ ఫాల్ అవుతుందా, లేకపోతే బాగా హెయిర్ వాడిన తర్వాత డ్రై అయిపోతుందా అనేది మనకు అర్థమైపోద్ది అనమాట. అప్పుడు ఖచ్చితంగా 1 month అయితే యూజ్ చేయాలి. ఆ తర్వాత సెట్ అయిందంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసి మళ్ళీ ఇంకేదైనా నచ్చి ఇంకేదైనా షాంపూ యూజ్ చేయాలంటే ఒక 6 months తర్వాత వేరే షాంపూకి షిఫ్ట్ అయిపోవచ్చు. అట్లా కాదని ఒకసారి 1 weekకి ఒకసారి తలస్నానం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఒకసారి చేసి ఒక 2 వారాలు అట్లా చేసి ఇంక ఇది మనకి సెట్ కాలేదని అట్లా మళ్ళీ ఇంకో షాంపూ వాడేశారనుకోండి, మళ్ళీ డాండ్రఫ్ వచ్చేస్తే ఇంకా హెయిర్ డ్రై అయిపోద్ది అనమాట. ఫ్రీక్వెంట్గా ఒక 1 month వాడితే బాగా తెలుస్తుంది అనమాట దాని రిజల్ట్ అనేది. లాస్ట్ వన్ నా ఫేవరెట్, ప్రజెంట్ నా ఫేవరెట్ అనమాట. మోస్ట్లీ ఒక 2 years పైన నుంచే వాడుతున్నాను. ది లోరియల్ ప్యారిస్ అనమాట. ఆ షాంపూ వచ్చేసి పారాబిన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అనమాట. అందుకని నాకు 2 years బ్యాక్ నాకున్న హెయిర్ ఇష్యూస్కి నేను ఇదైతే మన హెయిర్ టైప్కి సరిపోతుందని చెప్పి చూసుకొని నేను తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి హెయిర్ డ్రై హెయిర్ బాగుండింది, దానికి సంబంధించి కొద్ది రోజులు వాడాను. ఒక టైప్ లోరియల్ ప్యారిస్లో చాలా టైప్స్ ఉన్నాయి కదా, ఒక టైప్ అదే దాన్ని వాడాను అనమాట. ఒక 1.5 year. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దానిలోనే లోరియల్ ప్యారిస్ డ్రీమ్ లెంత్ అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. కండిషనర్ అన్నీ ఉంటాయి దాంట్లో అయితే, కండిషనర్, లీవ్-ఇన్ కండిషనర్, సీరం అన్నీ సూపర్గా ఉంటాయి. మీ హెయిర్ టైప్కి ఏదైతే సెట్ అవుతుందో అది అయితే చూస్ చేసుకుని తెచ్చుకోండి. అది ఏ బ్రాండ్లో అయినా కూడా. నిజంగా చెప్తున్నాను, షాంపూ యూజ్ చేయడం వల్ల అయితే మటుకు లాంగ్ హెయిర్ రాదు, హెయిర్ పెరగదు. జెనెటికల్గానే లాంగ్ హెయిర్ కానీ చెప్పాను కదా, అట్లాగా అని చెప్పి నేను హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఓన్లీ షాంపూస్ అయితే అదొక్కటే సొల్యూషన్ అయితే కాదు. హెయిర్ పెరగడానికి నాకు తెలిసి ఎటువంటి మార్కెట్లో చెప్తారు కానీ ఎటువంటి షాంపూస్ అయితే లేవబ్బా. అది డబ్బులు వేస్ట్ తప్ప ఇంకేవి ఉండదన్నమాట. హెయిర్ ఊడిపోకుండా, బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, ఊడిపోకుండా ఉండాలంటే ఏదైనా మెడికేటెడ్ షాంపూస్ అయితే యూజ్ చేస్తే, ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అట్లా ఏదైనా లోషన్స్ అట్లా ఇస్తే అవి ఒకరంత కంట్రోల్ అవుతాయి. అది కంట్రోల్ అవ్వడానికి కూడా 7 months 8 months అట్లా చాలా ఒక 1 year అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. అవి కూడా అంత ఇదిగా ఉంటాయి యూజ్ చేస్తే. ఇంకా మామూలుగా ఇంకా లోకల్ బ్రాండ్స్ యూజ్ చేసే లాంగ్ హెయిర్ మంచిగా పెరగడం అనేది మటుకు జరగదు. హెయిర్ పెరగడానికి ఎటువంటి షాంపూ లేదు, ఒకవేళ ఉంటే కూడా అది ఫేక్ అంతే అనమాట. మంచిగా క్లెన్స్ చేస్తుంది షాంపూ, ఏది యూజ్ చేసినా మంచి క్లెన్స్ చేస్తుంది. ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ కొత్తగా పెరిగే హెయిర్ నీట్గా మనకి హెల్తీగా పెరగద్దు అనమాట. వచ్చే మొత్తం పెరిగే హెయిర్ కూడా ఉంటే అంతా మన డాండ్రఫ్ ఉంటే ఊడిపోతుంది అనమాట. అందుకని చెప్పి చెప్తున్నా. ఇదేనండి వీడియో అయితే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసింది షాంపూస్ గురించి మీరైతే షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.